కాకినాడ జేఎన్టీలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. ప్రేమించిన వ్యక్తి తన వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని మానసిక వేదనతో సూసైడ్ చేసుకుంది. చిన్న వివాదం వల్ల 2 ప్రాణాలు పోయాయి. మరోవైపు కుటుంబ సభ్యుల తొందరపాటు నిర్ణయాలు కూడా 2 ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా పాలసింగి గ్రామానికి చెందిన అరుణ అనే యువతి కాకినాడ జేఎన్టీలో బీటెక్ పెట్రోకెమికల్ సెకండ్ ఇయర్ చదువుతోంది. హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. ఆమె తండ్రి రాము 3 ఏళ్ల కిందట చనిపోయాడు. అరుణకు తల్లి, తమ్ముడు ఉన్నారు. పక్క గ్రామానికి చెందిన దానవేంద్ర అనే యువకుడితో అరుణకు పరిచయం ఏర్పడింది. చిన్న ఇంటర్నెట్ షాప్ నడిపిస్తున్నాడు. డబ్బులు తీసుకుని ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ కూడా చేసేవాడు. అదే పరిచయం ఇప్పుడు ఈ ఘటనకు కారణమైంది. అరుణ తల్లి కూతురికి డబ్బులు దానేంద్ర ద్వారా పంపించేది. అలా ఇద్దరు ఒకరి నంబర్ ఒకరు షేర్ చేసుకున్నారు. ఒకరంటే ఒకరు ఇష్టం పెంచుకున్నారు. కొద్ది రోజులు సరదాగానే గడిపారు. అయితే చిన్న చిన్న మనస్పర్ధలు రావడం, ఆ తర్వాత విషయం ఇంట్లో తెలియటంతో కొద్ది రోజులు దూరంగా ఉందామని అరుణ దానవేంద్రకు చెప్పింది. దానికి ముందు ఒప్పుకున్నప్పటికీ అరుణ ఫోటోలు దానవేంద్ర సోషల్ మీడియాలో షేర్ చేయటం మొదలుపెట్టాడు. దాంతో మళ్లీ రచ్చ షురు అయింది. కుటుంబ సభ్యులు ఒత్తిడి మేరకు దానవేంద్రపై టెక్కలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది అరుణ. దాంతో దానవేంద్ర అరుణ తల్లిపై కోపం పెంచుకున్నాడు. ఇంటికి వెళ్లి ఆమెను కొట్టాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదైంది. ఈ వ్యవహారాలతో దానవేంద్ర తాను చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయాడు. దానవేంద్ర చనిపోయినప్పటి నుంచి గొడవలు మరింత ఎక్కువయ్యాయి. అతని కుటుంబ సభ్యులు అరుణ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. వాళ్ల వల్లే దానవేంద్ర చనిపోయాడని తరచూ అనేవారు. దాంతో మరింత రచ్చయింది. ఈ వ్యవహారాలతో అరుణ మరింత డిస్టర్బ్ అయింది. కాలేజీకి వెళ్లినా కంఫర్ట్గా ఉండేది కాదు. అంతకుముందు గేమ్స్, ఇతర కల్చరల్ యాక్టివిటీస్లో యాక్టివ్గా ఉండేది. కానీ దానవేంద్ర చనిపోయిన దగ్గర నుంచి పూర్తిగా మనస్తాపానికి గురైంది. మొత్తం ఈ గొడవలకు దానవేంద్ర చావుకు తానే కారణమని భావించింది. ఆ సమయంలో ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. దానవేంద్ర లేకుండా తాను కూడా ఉండలేనని గత కొద్ది కాలంగా ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. తాను చనిపోతే దానవేంద్ర దగ్గరికి వెళ్ళిపోతానని, తన తల్లిని, తమ్ముణ్ణి కూడా ఎవరూ ఏమనరని, గొడవలన్నీ సర్దుకుంటాయని సూసైడ్ చేసుకుంది. శివరాత్రి రోజు హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే సమయంలో అరుణ తన చావుకు సంబంధించి సూసైడ్ లెటర్ కూడా రాసింది. పోలీసులు ఆ లెటర్ని స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. మరోవైపు అరుణ తల్లి మాత్రం కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో ఆందోళన చెందుతోంది. స్నేహితులు కూడా చనిపోయే రోజు ఉదయం కాల్ చేసి ఎగ్జామ్స్ గురించి మాట్లాడిందని గుర్తు చేసుకుంటున్నారామె. నిన్న కూడా నేను మాట్లాడాను, బాగానే ఉన్నానమ్మా అన్నది. ఇంకేం చెప్పలేదు. మొన్న ఒక సంక్రాంతికి సెలవులు ఇచ్చారు కదా, సెలవులకు వచ్చింది. 4 రోజులు 5 రోజులు ఉన్న మళ్ళీ వచ్చింది. అమ్మాయి వచ్చి కంప్లైంట్ పెట్టింది. అది క్లియర్ అయిపోయిందండి కేసు. బాగానే ఉంది. మళ్ళీ ఇది మనసులో ఎందుకు అలా పెట్టుకొని ఈ పని చేసుకుంది. క్లాస్లో అందరితోని బాగానే మాట్లాడేది, బయటికి మొత్తం అందరితోని బాగానే మాట్లాడేది. కాకపోతే తనకి ఆ డిప్రెషన్ అనేది ఉండిపోయింది. తనవి కొన్ని ప్రైవేట్ ఫొటోస్ వాళ్ళ మావయ్య ఇన్స్టాలో పోస్ట్ చేసేసారు. దాని గురించి ఆలోచిస్తూ ఉండేది. అందరూ చూసేసారు, వాళ్ళు నన్ను చూస్తే ఏమనుకుంటారు, నేను అందరి దృష్టిలో బ్యాడ్ అయిపోతాను కదా అని ఎప్పుడు అలా అనుకుంటూ ఉండేది. డిప్రెషన్లో ఉండిపోయేది. మొత్తానికి ప్రేమించిన వ్యక్తి చావుకు తాను కారణమని, జరుగుతున్న గొడవలు చక్కబడాలంటే తానీ లోకంలో ఉండకూడదని అరుణ నిర్ణయించుకుంది. సమస్యలకు దూరంగా పారిపోదామని బలవన్మరణం చేసుకుంది. గతంలో భర్త, ఇప్పుడు కూతురు దూరం కావటంతో అరుణ తల్లి తల్లడిల్లిపోతోంది.